మీకు సమస్య ఉందా? ఉంది. కష్టం ఉందా? ఉంది. బాధలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరు తీర్చలేని సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి. ఏం చేయాలి? చచ్చిపోవాలా? కాదు, సమస్య పరిష్కారం ఉంది, అక్కడే ఉంది. మీ జీవితంలో ఎన్నో నిరాశ పడకండి. ఎర్ర సముద్రమే దారివ్వగలేంటే ఎర్ర సముద్రంతో పోల్చినప్పుడు మీ సమస్య ఎంత చిన్నది? చిన్నదే కదా, ఆలోచించండి. ఎర్ర సముద్రంతో పోల్చినప్పుడు ఒక అమ్మాయి హాస్పిటల్కి వాళ్ళ అమ్మని తీసుకొచ్చినప్పుడు ఆమె 50 సంవత్సరాలకు వెళ్ళావు, క్యాన్సర్, లాస్ట్ స్టేజ్లో ఉంది. పూర్తిగా ఆమె 2 అడుగులు మనిషి అయిపోయింది. ఆమెని చుట్టుకొని వచ్చారండి హాస్పిటల్కి. ఎంత విషయం తెలుసా? తండ్రి లేడు, రేపో మాపో ఇంకొక 2-3 నెలలు ఆమె చనిపోద్ది. ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆడు మెంటల్ రిటార్డెడ్. ఆడేం చేస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు. నేను ఈ అమ్మాయి గురించి తెలుసా, ఏమి లేవు వాళ్ళ దగ్గర, డబ్బులు తెచ్చారు ఎట్లా గడ్డ, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. నేను అమ్మాయిని అడుగుతుంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, సార్ నాకు ఇప్పుడు నా ఏజ్ 29 or 28 చెప్పింది. నాకు ఆల్రెడీ హిస్టరెక్టమీ అయింది సార్, గర్భసంచి తీసేశారు. నీకు పెళ్ళయిందా అన్నాను. అవలేదు సార్. ఏమైందంటే నాకు అప్పట్లోనే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, నా గర్భసంచి తీసేశారు అంది. దిస్ ఇస్ ద స్టోరీ ఇన్ బ్రీఫ్. ఒక్కసారి ఆలోచించండి. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్? ఆ అమ్మాయి గురించి ఎవరు శ్రద్ధ తీసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయిని? తండ్రి లేడు, తల్లి రేపో మాపో, రోజులు మనిషి, మతి లేని తమ్ముడు. ఒకసారి ఆలోచించండి ఆ అమ్మాయి పరిస్థితి. నేనేమంటాను తెలుసా, ఆ అమ్మాయి కన్నా ఎక్కువ కష్టాలు లేవు కదా మనకి, ఆ పరిస్థితులు మనకేం లేవు కదా. బట్ షీఈ్ వెరీ స్ట్రాంగ్. నేను ఒక మాట చెప్పాను, బీ స్టిల్ నో దట్ హీ ఈజ్ ద లార్డ్. దేవుడు ఏదో ఒక రీతిగా నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా చేస్తాడు. లెట్ ఇట్ బి. ఇప్పుడు జరగనివి ఇవన్నీ. ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనం చాలాసార్లు నాకే కష్టాలు ఉన్నాయి, నాకే బాధలు ఉన్నాయి, నాన్ని కష్టాలు ఎవరికి లేవంటావు. ఒక్కసారి కన్నులెత్తి చూడు, నీ చుట్టుపక్కల ఉన్నాడు. యు ఆర్ ఇన్ బెటర్ పొజిషన్. ఇతరులతో చూసినప్పుడు నువ్వు బెటర్ పొజిషన్లో ఉన్నావు. చాలామందికి ఆ స్థితి లేదు. ఒక్కసారి ఐసీయూ వార్డు దగ్గరికి వెళ్ళి చూడండి. లోన్ ఉన్న పేషెంట్లు, వాళ్ళ కొరకు ఎదురు చూపులు చూస్తున్న బయట వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ స్థితి ఎవరికి లేదే మనకి. వీఆర్ ఇన్ సేఫ్ జోన్. మన వాళ్ళు ఎవరు ఐసీయూ లేరు కదా, ఎవరికి కష్టాలు లేవు కదా. ఇంకా మనం ఏదో ఉన్నట్టు ఇతరులతో పోల్చుకుంటావు. నా కష్టాలు ఎవరికి తెలుసు అంటావు. ఏమున్నాయి నీ కష్టాలు? నీ ముందు ఎర్ర సముద్రం అయినా పర్లేదు, దేవుడు అదే చెప్తున్నాడు. నీకు అందులో దారుంది. సమస్యను చూడొద్దు, నువ్వు ఎర్ర సముద్రాన్ని చూడొద్దు. గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ స్టిల్ ఆన్ ద థ్రోన్. దేవుడు ఇంకా ఉన్నాడు అక్కడ, ఇంకనూ సింహాసనాసీనుడు. గాడ్ కెన్ బి ట్రస్టెడ్. ఆయన నమ్మదైన వాడు, ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. నేనెన్నడూ విడువను ఎడబాయను అన్న దేవుని మాటలు మనం మర్చిపోతే ఎలాగ ఆలోచించండి. స్టిల్ గాడ్ ఈస్ దేర్ ఆన్ ద థ్రోన్. గాడ్ కెన్ డూ మిరకల్స్. ఇంకనూ దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు దేవుని నామములో ప్రార్థన చేసిన, వెన్ యు కాల్ అపాన్ హిస్ నేమ్, దేవుని నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రభు వాట్ కెన్ ఐ డూ హియర్, నేనేం చేయాలి? దేవుడు అంటాడు, డోంట్ లుక్ ఎట్ రెడ్ సీ, డోంట్ లుక్ ఎట్ ఫారో, లుక్ ఎట్ మీ. అటు చూడొద్దు, వెనక చూడొద్దు, ఎటు చూడు, నా వైపు. ఆయన వైపు మనం చూసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు.